ఊరి కథాకామామీషి ఎంత తెలిసినప్పటికీ అదే పరీక్షలకు వెళ్లే ముందు రివిజన్ చేస్తారే అత్త ఒకసారి చెప్పండి. అలాగే. మొట్టమొదట ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత మన జాన్ వెయిన్, క్లింట్ ఈస్ట్వుడ్లది. భలే సమర్థులు. ఈ రాష్ట్రంలో కౌబాయ్ చిత్రాలకి వన్నె తెచ్చిన వారు దర్శకులు కేఎస్ఆర్ దాసు గారు. వారు మనకెన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. మన విశ్వనట చక్రవర్తి, మహానటుడు ఎస్వి రంగారావు గారు, వారు కూడా కొన్ని చిత్రాలు చేశారు. వారి నటన, సంభాషణల తీరు అనితర సాధ్యం. వారో చిత్రంలో గూట్లే అంటే ఆ రోజుల్లో అందరి నోట అదే మాట. ఆ తర్వాత రాజనాల అనే ఒక కిరాతక విలన్ చేతుల్లో చిక్కి ఈ ఊరు చితికిపోయింది. అతని వెన్ను విరిచి ఈ ఊరి నుంచి తరివేసి మన సూపర్ స్టార్ కృష్ణ మార్షల్ అయ్యారు. అరెరెరెరెరెరే, వారి చిత్రాలు ఆ కాలం ఈ ఊరికి స్వర్ణయుగం. ఆ తర్వాత జయశంకర్ గారు ఈ ఊరికి నాయకుడయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత కౌబాయ్ చిత్రాలకు వన్నీ తెచ్చింది వారు మాత్రమే. వారి జ్ఞాపకార్థంగా ఈ ఊరికి జయశంకరపురం అని పేరు పెట్టాం. ఊరి నుంచి తరివేయబడ్డాడే రాజనాల, అతను అక్కయ్య కొడుకే ఈ నల్లతాజు. 3 తరాల బట్టి వాళ్ళేదో నిధి కోసం వెతుకుతూనే ఉన్నారు. అంతేకాదు, ఆ నిధికి సంబంధించిన మ్యాప్ను వాడు వెతుకుతూ మెల్లగా గవర్నమెంట్ను పట్టుకొని చుట్టూ ఉన్న అమాయక ప్రజల్ని వాడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. మన ఊరు చుట్టూ 6 ఊళ్ళున్నాయి. ఆ 6 ఊళ్ళని ఎప్పుడూ తన అధీనంలోనే ఉంచుకోవాలన్నది వాడి దరిద్రపు కొట్టాశ. కొన్ని రోజుల క్రితం అణ్వాయుధ ఒప్పందం ఒకటి జరిగింది. అణ్వాయుధ ఒప్పందం? అవును. అయ్యా, అత్యవసరానికి ఓ పావునో పల్లినో కాల్చడానికి కూడా మా దగ్గర ఆయుధాలు లేవయ్యా. కొన్నైనా ఆయుధాలు ఇచ్చి సాయం చేస్తే బాగుంటుంది అయ్యా. ఇనపకోటతో జయశంకర్పురం వాళ్ళు చేసుకునే అణ్వాయుధ ఒప్పందం. దీని ప్రకారం ఇనపకోట నుంచి ప్రతి నెల కొన్ని బుల్లెట్లను, బాంబులను సప్లై చేస్తాం. ఇందుకు గాను కండిషన్ నెంబర్ 1, మమ్మల్ని అడగకుండా వాటిని మీరు పేల్చకూడదు. 2, పిల్లలు టపాసులు పేల్చాలన్నా కూడా 3 రోజుల ముందుగా ఇనపకోటలో పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. 3, మేకు కొట్టినా కూడా సౌండ్ వినిపించకూడదు. 4, చప్పట్లు కొట్టేటప్పుడు గట్టిగా కొట్టకూడదు. 5, శబ్దం వచ్చేలా గట్టిగా తలుపులు మూయకూడదు. 6, ఆడవాళ్లు ప్రతి వారం ఇనపకోటలో డాన్స్ ప్రోగ్రామ్ చెయ్యాలి. అక్కడికి వచ్చాక మేము ఎవరినైనా మానభంగం చేస్తే కడుపు తీయించుకోవడానికి అయ్యే ఖర్చును మేమే భరిస్తాం. ఇదే మా అణ్వాయుధ ఒప్పందం. దీనికి అంగీకరించి అందరూ సంతకం పెట్టాలి. ఖాళీ తుపాకీలు ఉంచుకోవడం కన్నా ఏదో 4 తోటాలు ఇస్తారు కదా. సంతకం చేయండి. ఇంకేదన్నా డౌట్ ఉందా? ఏంటా డౌటు? అనుకోకుండా పిత్తొస్తే ఆ సౌండ్కి పర్మిషన్ ఉందా? బాస్, ఏమని అడిగారండి? పిత్తొస్తే పిత్తొచ్చా, ఆ సౌండ్కి పర్మిషన్ ఉందా అని అడిగాను. దానికి ఏమన్నారు? 2 రోజులకోసారి అయితే ఓకే అన్నారు. వీలైనంత వరకు అందరూ పప్పుల వాడకం కొంచెం తగ్గించుకోమని చెప్పారు. అమ్మో, ఘోరమైన ఒప్పందంలా ఉందే. పులి నోట్లోంచి తప్పించుకుంటే మొసలొచ్చి మీద పడ్డట్టు పక్క అడవిలో ఉన్న రెడ్ ఇండియన్స్ కి మనకి పాతకాలప్పగా మీకు తెలుసు కదా. అన్ని సమస్యలే, బానిస బ్రతుకులు. ఊరి జనాభా కూడా తగ్గిపోయిందయ్యా. ఏం దిగులు పడకండి, నేను వచ్చేసానుగా, ఇంకా తగ్గిపోద్ది. ఈయనపకోట జనాభా గురించి అన్నాను. ఇదే ఈ ఊళ్ళో ఉన్న మొత్తం జనాభా లిస్ట్. అయ్యా అయ్యా అయ్యా, చిరుతొస్తున్నాడయ్యా, చిరుత. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మర్చిపోకండి సార్, నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. దీక్షభూని సాగర. వాడు దగ్గరికి రాగానే ఎరుపు రంగు అని ఒక్క మాటను షాక్ అవుతాడు. దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. చిరుత, చిరుత. ఎందుకు ఈ నవ్వు?
తెలుసుకోవచ్చా? కలర్ ఎరుపు కలర్. ఆట బీరా? హాట్. ఒక గ్లాస్ ఉద్యమకారుల రక్తం దొరుకుతుందా? స్వీయ హక్కులు అడిగితే కోపం వస్తుంది కదా. స్వీయ హక్కు తెలుగులో మాకు నచ్చని రెండవ మాట. నువ్వు స్వీయ హక్కుల సంఘ నాయకుడివి కదా, నీ ఎరుపు రంగు నాకు ఇచ్చేసి నేను నీకన్నా తుపాకీ స్పీడ్గా తీగల్లో పోటీ పడదామా? ఇప్పుడు పోటీ పడదామా? నేను గెలిస్తే నీ రక్తం నాకు పోటీ పడదామా? రెడీయా? రెడీ. నేను టెరెన్సిల్ శిష్యుణ్ణి. ఇంకొకసారి ప్రయత్నిద్దామా? నీకిష్టమైన ఎరుపు రంగు నీ చెంప మీదకి వచ్చింది. సినిమా స్టైల్లో చెప్పాలంటే ఆ రోజు నువ్వు ఫ్లాష్ బ్యాక్ లో చూసిన చిరుత వేరు, ఇప్పుడు నీ కళ్ళ ముందున్న చిరుత వేరు. అన్నింట్లోనూ 10 రెట్లకు పైనే సాధన చేశాడు ఈ చిరుత. ఇదర్ దేఖో. చిన్న చితక గారడీలు బాగానే నేర్చుకున్నాడు. ఇప్పుడు చూడు. ఈగన్నోడు జలముల గుంతలక్కడి హో. చిరుత స్టైలే. నాకు తలనొప్పిగా ఉంది, వేళొద్దు, ఇంకో రోజు పెట్టుకుందామని చెప్పు. సార్, ఇది మన ఏరియా. ఇప్పుడు చూడండి గొంతులో కూడా. అబ్బా, పేకాట ముగిసింది. తర్వాత తుపాకీ కాల్చే ఆట. రెడీయా? రాయ్, నిన్ను హెచ్చరిస్తున్నాను. నాకు బాగా మదం ఎక్కింది. మద పట్టేనుకు మద్దతు చేయకుండా మౌనంగా ఉంటుందా? శివమెత్తిన సింహం దగ్గర చెప్పు దెబ్బ తింటే మతం మాయం అవుతుంది.
రై సింహం రై, సోము ఏంటి? నేను అగ్గిపుల్ల తీస్తేనే మీ వాడికి నిప్పంటుకుంది. నేను తుపాకీ తీస్తే మీ ఇనప కోట ముక్కలు ముక్కలవుతాయి. సారీ 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 నల్ల తాచుకి ఇవ్వాల్సింది నీకిచ్చాను. పోయి నల్ల తాచుతో చెప్పు మొరటి సింహం వచ్చింది, ఇనుప కోటకి టూలెట్ పొట్ట తగిలించి ఊరొదిలి వెళ్ళి పొమ్మనానని చెప్పు. పోస్ట్ బాక్స్ మూసుకుపో. అదే చెప్పనవన్నీ చేసి శత్రుత్వం పెంచకరా. సారీ అన్నా. అది సరే, ఆ ఇనప కోట నల్ల తాచు ఇప్పుడు ఇంతకీ ఏమంటారు?